పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. ఇక బెయిల్ మంజూరు చేసింది కుప్పం కోర్టు. బుధవారం ఉదయం పూడి శ్రీహరికి అరెస్టు చేశారు పోలీసులు. ఇక 33 గంటల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు ఇరుపక్షాల వాదనల అనంతరం పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు అవడం జరిగింది. ఇక బుధవారం పూడి శ్రీహరిని అరెస్టు చేయడం జరిగింది. అంతకు ముందులో వేరొక వారిని విచారించిన తరువాత కూడా గిరీష్ విచారణ తరువాత పూడి శ్రీహరిని అరెస్టు చేసినట్లుగానైతే అప్పుడు పోలీసులు తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు 33 గంటలు గడిచిన తర్వాత కూడా పూడి శ్రీహరి గతంలో జగన్ కి పిఆర్ఓగా పనిచేసినటువంటి పూడి శ్రీహరికి ఇప్పుడు బెయిల్ మంజూరు అవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, పూడి శ్రీహరి విషయంలో బెయిల్ మంజూరయ్యే ముందర కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుప్పం కోర్టు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే పాస్పోర్ట్ తో పాటు ₹1,00,000 పూచికత్తు సమర్పించాలంటూ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయనకు కోర్టు ఏదైతే నిన్న ఉదయం తాడేపల్లిలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నేడు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 33 గంటల సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు పోలీసుల చెర నుంచి విముక్తి లభించిందని చెప్పొచ్చు. నేరుగా ఆయనకు కుప్పం కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయన్ను జడ్జి ముందు హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇది సోషల్ మీడియా కేసులో 41A ఇచ్చి విచారించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ముందుకెళ్లాల్సిన పోలీసులు నేరుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచలేదు. కావాలని ఇది అధికార పార్టీ చెప్పిన ప్రకారం పోలీసులు నడుచుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా నేరుగా పోలీసులు మఫ్టీలో వచ్చి ఎవరు ఏంటి అని చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి ఎట్టకేలు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్, మరోపక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలు ధర్నా నిర్వహించడంతో చివరికి ఎట్టకేలకు పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. కుప్పం పోలీసులు నేరుగా కోర్టులో హాజరుపరచడంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 33 గంటల సుదీర్ఘ విరామం తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా మేము పోరాడతాము, న్యాయపరంగా ముందుకెళ్తాము, చట్టపరంగా కేసులు ఎదుర్కొంటాం. ఎంతమంది నేతల మీద కేసులు పడ్డా కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అండగా ఉంటుంది. కార్యకర్తలకు జగన్ నేరుగా గతంలో కూడా భరోసా ఇచ్చారు. అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసినంత మాత్రాన కార్యకర్తలను వదిలేయము, గతంలో జరిగిన తప్పును మరోసారి చేయమంటూ జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. నేరుగా పూడి శ్రీహరికి దాదాపు నిన్న ఉదయం పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. అయితే చివరికి ఎట్టకేలకు నేడు ఉదయం కోర్టులో ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు. కోర్టులో ఆయనకు ఇరుపక్షాలు వాదోపవాదం తర్వాత ఆయనకు పూచికత్తు మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే పూడి శ్రీహరికి బెయిల్ రావడంతో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రేణు, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక పూడి శ్రీహరి అరెస్టు ఎప్పుడైతే జరిగిందో అప్పుడే కూడా వైసీపీ నేతలు దీన్ని ఖండించడం జరిగింది. ఆ తర్వాత పూడి శ్రీహరిని కావాలని చెప్పి అరెస్టు చేశారు. ఇప్పటికే కూడా కోర్టులు ఈ సోషల్ మీడియా అంశాల మీద, సోషల్ మీడియాలో అరెస్టులు చేయటం, పోస్టులు పెట్టినప్పుడు అరెస్టులు చేయటం మీద కూడా కోర్టులు సీరియస్ అవుతున్నప్పటికీ కూడా ఇదే రకమైన వైఖరిని కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు అంటూ కూడా పోలీసుల మీద కూడా పోలీసులు కూడా ఒక దురుసుగా ప్రవర్తిస్తున్నారు. నేతలు ఏది చెప్తే అదే ఫాలో అవుతున్నారు. మఫ్తీల్లో వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో దేశద్రోహం చేసినట్లుగా మఫ్తీల్లో వస్తున్నారు అంటూ కూడా ఇటు కావాలని చెప్పే కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుంది అంటూ కూడా దీని మీద అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో కోర్టులో అరెస్టు చేసిన తర్వాత 24 గంటలు కోర్టులో హాజరుపరిచారు. కానీ కావాలని చెప్పే శ్రీహరిని వెంటనే ఇటు కోర్టులో హాజరుపరచకుండా 33 గంటల తర్వాత హాజరుపరిచారని చెప్పారు. ఇక గతం నుంచి కూడా కోర్టు సోషల్ మీడియా అంశాల్లో చూస్తే బెయిల్ మంజూరు చేస్తోంది. ఈ అంశాల్లో కూడా అంటే ఇంత దురుసుగా ప్రవర్తించకూడదంటూ కోర్టులు అయితే చెబుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా అంశాల్లో కూడా ఒక పోస్టులు పెట్టారనే కారణంతో మఫ్తీలో అరెస్ట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయటం, ఇటువంటివన్నీ కూడా గత కొన్ని రోజులుగా చూస్తే కనుక ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇది కక్షపూరిత చర్య అని చెప్పి వైసీపీ చెబుతూ ఉంది. అయినప్పటికీ కూడా పోస్టులు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ పోస్టుల విషయంలో కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇక శ్రీహరి విషయంలో కూడా ఇదే రకంగా కూడా
ముందుకు వెళ్ళటం జరిగింది. ఇక 33 గంటల తర్వాత తనకి బెయిల్ మంజూరైంది.